ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో బనకచెర్లనే మొదటి అంశంగా చర్చ జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కానీ బనకచెర్ల ప్రస్తావనే రాలేదని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారని విమర్శించారు. బనకచెర్ల ఇతర అంశాల పరిష్కారానికే కమిటీ వేయాలని నిర్ణయించినట్లు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారని గుర్తు చేశారు. సీఎం మాటలు చేతలకు పొంతన ఉండదని, అబద్దాలు చెప్పిన రేవంత్ రెడ్డి బేషరతుగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. జలాలపై ద్రోహం చేస్తూ రాష్ట్రానికి సీఎం మరణ శాసనం రాశారని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ, టీడీపీ రిమోట్ పాలన జరుగుతోందని హరీష్ రావు విమర్శించారు. బనకచెర్లపై బాబు మీటింగ్ పెడితే ఢిల్లీ మీటింగ్కి వెళ్లేదే లేదు, బాయ్కాట్ చేస్తాము అని లీకులు ఇచ్చిన రేవంత్ రెడ్డి మరి నేను అర్ధరాత్రి పూట పరుగున ఎందుకు ఢిల్లీకి పోయినట్టు? ఎజెండా పాయింట్ సబ్మిటెడ్ బై ఆంధ్రప్రదేశ్. పాయింట్ నంబర్ 1 గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్. ఎజెండాలో మొట్టమొదటి అంశమే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు. ఇది అఫీషియల్ ఎజెండా. సో రేవంత్ రెడ్డిని ప్రెస్ మీట్లు ఏమంటాడు? కడతామని ఎజెండాలోనే లేనప్పుడు ఆపమనే ముచ్చటే రాదన్నాడు. మరి ఇది ఎజెండా కాదా? ఇది గోదావరి బనకచెర్ల మీద కమిటీ వేశారు. సోమవారం కల్లా కమిటీ ఏర్పడుతుంది, నెల రోజుల్లోగా కమిటీ రిపోర్ట్ ఇస్తుంది అని ఆంధ్రప్రదేశ్ మంత్రి కుండబద్దలు కొట్టినట్టు ఉన్నట్టు చెప్పే రేవంత్ రెడ్డి దాని చర్చే జరగలేదు. చర్చ జరిగితే కదా మేము ఆపమనేది అంటాడు. ఎవరిని మోసం చేస్తున్నావు రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి గారు బేషరతుగా నువ్వు రాష్ట్ర ప్రజలకు ఇంత బాహాటంగా అబద్దాలు చెప్పినందుకు నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ మంత్రి గారు బనకచెర్ల మీదనే ప్రధాన ఎజెండాగా చర్చ జరిగింది, దాని మీదనే కమిటీ వేయడం జరిగింది అని అంత స్పష్టంగా చెప్తే రేవంత్ రెడ్డి గారు బుకాయించడం అంటే ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలను వంచడమే, ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడమే. ఈ రాష్ట్రంలో జరుగుతున్నది బీజేపీ, టీడీపీల రిమోట్ పాలన జరుగుతూ ఉంది. ఆ కమిటీ నిర్ణయం శిరోధార్యం కదా, కమిటీ చెప్పినప్పుడు ఒప్పుకోవాల్సిందే అంటుండు. రేపు కమిటీ గోదావరి బనకచెర్ల కట్టాలని చెప్తే నువ్వు ఒప్పుకుంటావనే? వాస్తవానికి అసలు కేంద్ర ప్రభుత్వం ఇవాళ మీటింగ్ పెట్టడమే తప్పు. ఇవాళ గోదావరి బనకచెర్లను ఎజెండాలో పెట్టడమే వాళ్ళు చేసిన తప్పు. దానికి రేవంత్ రెడ్డి గారు అటెండ్ చేయడం ఇంకో పెద్ద తప్పు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు సెంట్రల్ వాటర్ కమిషన్, జీఆర్ఎంబీ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, ఆ 3 సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి బనకచెర్ల మీద ఇచ్చినటువంటి ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ను నిర్ద్వందంగా తిరస్కరించాయి. ఆ 3 కూడా కాన్స్టిట్యూషనల్ బాడీస్, పార్లమెంట్ చట్టము ద్వారా ఏర్పడ్డటువంటివి. జీఆర్ఎంబీ కానీ, పీపీఏ కానీ. సిడబ్ల్యూసీ ఈజ్ ద అథారిటీ ఆఫ్ అవర్ కంట్రీ. 3 సంస్థలు కూడా అసలు దీనికి అనుమతిచ్చే ప్రశ్నే లేదు అని చెప్పాయి. అదే కాకుండా 4వ సంస్థ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్, కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కూడా దీనికి టీఓఆర్ కూడా ఇవ్వకుండా తిరస్కరించింది. సో 4 కేంద్ర ప్రభుత్వ సంస్థలు తిరస్కరించిన తర్వాత ముందు అసలు వాటిని చూసుకోవాలి కేంద్ర ప్రభుత్వం. దాని మీద మీటింగ్ ఎట్లా పెడతారు ఎజెండాల? అసలు మీటింగ్ పెట్టడమే పెద్ద తప్పు. ఇవాళ రేవంత్ రెడ్డి పోయి ఆ మీటింగ్లో కమిటీ అయ్యింది, కమిటీ ఎట్లా చెప్తే గట్ల చెప్తా అని వింటా అని తలుపు చూడేంది. అసలు నాకు అర్థం కాదు. ఇది రాష్ట్రానికి చేసేటువంటి తీరని ద్రోహం. తెలంగాణ పాలిట ఇవాళ రేవంత్ రెడ్డి మరణ శాసనం రాసే ప్రయత్నం చేసిండు.